అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోయేటప్పటికే ధ్వజారోహణం సందర్భంగా ఆ స్వామివారి కృపకు పాత్రలవ్వాలని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో అక్కడ కలిసి వచ్చాం. లోపలికి పోయేటప్పటికే అక్కడ ఎమ్మెల్యే కూర్చో ఉన్నారు. ధ్వజారోహణం జరుగుతోంది. అక్కడ మాకు ఒక పక్క ప్లేస్ ఉంటే అక్కడ మేము పోయి కూర్చొని మేమేదో భగవంతుని వీక్షిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ఇంతలో ఆయనకు సంబంధించిన రౌడీలు, ఆయన చుట్టుపక్కల ఎక్కడా నాయకులు ఉండరు, ఎప్పుడు రౌడీలే ఉంటారు. ఆ రౌడీలు ఒకడు వచ్చి మా నాయకుడు పలువురి దత్తాత్రేయులు గారు నా పక్కన నిలబడుకొని ఉంటే ఆయన్ను పక్కకు నెట్టి ఆయన ముందు నిలబడుకొని అదేదో వాళ్ళ రాజ్యమైనట్టు, లేదంటే ఆయన కోసమే ఈ కోదండరామ స్వామి దేవస్థానం ఉన్నట్టు వాళ్ళ ప్రవర్తన చాలా వింతగా అసహ్యంగా ఉంది. దీన్ని ప్రజలంతా కూడా ఖండించాలా. ఇంతటి అద్భుతమైన వైభవం జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో ఒక రకంగా దీన్ని చెడగొట్టాలా, దీన్ని భ్రష్టుపరచాలా, దీన్ని ఈ కార్యక్రమానికి మంచి పేరు రాకూడదనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఖచ్చితంగా మాతో గలాట పెట్టుకున్నారు. మేము ఎందుకయ్యా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా ముందు నిలబడుకుంటున్నారంటే ఏమవుతుంది మీ వల్ల అని ఆయన పక్కన ఒక గుండానే మాతో మాట్లాడుతున్నారంటే ఏ రకమైన ఈ రౌడీజాన్ని ఆగేపాటి అమర్నాథ్ చేస్తున్నాడో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రజలు, ఈ రాజంపేట ప్రజలంతా కూడా గమనించాలా. మేము ఒకటే చెప్తున్నాం, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, కడప జిల్లా మీ నాయన సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ఇక మీదట మీ రౌడీజాన్ని సాగనివ్వమని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మీకు హెచ్చరిస్తూ మిమ్మల్ని మీరు ఇకనైనా మంచి బుద్ధితో ప్రశాంతమైన వాతావరణంలో బతకండి. ప్రజలు మంచికి ఓటేస్తారే కానీ రౌడీయాన్ని చూసి ఎవడు భయపడడు. అది ఒక టెంపుల్లో పోతూ ఒక అతని పక్కన రౌడీ ఒక అతను అన్నాడు బయటికి రాని చూసుకుందామని. ఏ బయటకు వస్తే ఆయన ఏం చూస్తాడో ఆయనకే తెలియాలి. మిగతా వాళ్ళంతా ఏమన్నా ఇంకోటి అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళే మొత్తము అంటే ఏ రకంగా వీళ్ళ రౌడీయిజం రోడ్ల మీద ఏ రకంగా వీళ్ళు రౌడీలను తిప్పుతూ ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారో ఒక్కసారి రాజంపేట ప్రజలంతా గమనించాలా. దీనికి కారణం ఒకటే, గత 10 రోజుల కిందట 8 మంది వైసీపీ ఎంపీటీసీలు ఉంటే 5 మంది స్వచ్ఛందంగా మాతో వచ్చి వైస్ ఎంపీపీ ఎలక్షన్లో మాకు ఓటేశారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే వారు ఇంకా కొనసాగుతున్నారు. మేము ఓడిపోయాం, మాకు అవమానం కలిగింది ఈ ఒంటిమిట్టలోని అవమానానికి మేము కసి తీర్చుకోవాలనే ఒక కృతనిశ్చయంతో ఈరోజు ఇక్కడికి వచ్చినట్టున్నారు. కాబట్టి ఇంకొక రకంగా ఉన్నట్టు నాకు అనిపించట్లే. దేవాలయంలో ఎట్లా ప్రవర్తించాలని కూడా అమర్నాథ్ రెడ్డికి తెలియదు, అట్లాగే ఆయన అనుచరులకు తెలియదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం, ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలను రౌడీజాన్ని మనం అరికట్టకపోతే రాజంపేట ప్రజలు ఎంతో నష్టపోతారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.